26వ వచనము మూడవ మాటను చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని ఎవరిని చూపిస్తున్నాడు? తన పక్కన ఉన్నటువంటి యోహానును చూపిస్తున్నాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నారు? కల్వరిగిరిపై ఆయనను సిలువ వేయుటకు, ఆయనకు తీర్పునిచ్చి ఆయనకు శిక్ష విధించడానికి నిలబెట్టినటువంటి సమయంలో ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తన తల్లి అయిన బాధ్యతను గుర్తు చేసుకుంటున్నాడు. తన తల్లి అయిన బాధ్యతను గుర్తు చేసుకుంటూ, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అంటే అమ్మ అనే పదమునకు ఎంత అర్థంగా దేవుడు విలువనిస్తున్నాడో మనము అర్థం చేసుకోవాలి. ఈ దినంలో నీవు నేను అమ్మ అనే పిలుపు నాకు అంత బాధ్యతగా, అంత విలువనిస్తున్నామా అనేది మనము చూసుకోవాల్సిన పరిస్థితి ఈ కాలంలో ఉంటున్నటువంటిది. అమ్మాని దేవాది దేవుడు ఎంత గొప్పగా తల్లిని వర్ణిస్తున్నాడంటే, అసలు ఈ లోకంలో ఎవరు కూడా లాంటి ప్రేమను చూపించి ఉండరని నా యొక్క విశ్వాసం. మనము బిడ్డలుగా ఉన్నప్పుడు తల్లి ఏం చేస్తుంది? మనల్ని కని పెంచి పెద్దవారిని చేసి ఇతడు దీర్ఘాయుషవంతుడుగా ఉండునట్లు ఆమె ఏం చేస్తుందంటే దేవునికి మొరపెట్టి ప్రార్థిస్తుంది. అప్పుడు మనము పెద్దవారై మంచిగా ఉండి మన తల్లిదండ్రులను మనం చూసుకోలాగున కూడా మనము ఉండాలని ప్రభువును విజ్ఞాపన చేసి ప్రార్థిస్తుంది తల్లి. అంటే తల్లికి ప్రేమను ప్రభువారు ముందే ఎదిగి అందుకనే అమ్మ అని పిలుపునకు అంత ప్రాధాన్యత ఇచ్చినాడు. మత నాయకులు ఆయనని సిలువలో మేకులతో కొట్టుచు ఎన్నో బాధలు పెడుతున్నప్పుడు కూడా ఆయన తల్లి బాధ్యతను మరవలేదు. ఆయన తల్లి బాధ్యతను మరవక మనకు 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాము. ఆయన తల్లిని ప్రేమించిన కుమారుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తల్లిని ప్రేమిస్తున్నారు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనములో అంటే తల్లిని ప్రేమిస్తే కుమారునికి ఏ విధమైనటువంటి మేలులు కలుగుతావో ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్య రూపంగా చూపిస్తున్నారు. ఆ మాటలు మనం చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయువంతుడవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. నీ దేవుడైన యెహోవా అంటే ఇప్పుడు మనము ఈ భూలోకంలో జీవిస్తున్న మనము నివసించాలంటే మనం చేయవలసినటువంటి బాధ్యత ఏంటంటే మనను ఈ లోకంలో కనినటువంటి తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించడం అంటే శాలువాలు తీసుకొచ్చి దండలు వేసడం కాదు. వారికి 3 పూటల భోజనం పెట్టి వారి యోగక్షేమాలు తెలుసుకున్న వాడే సన్మానించినట్లు. అప్పుడు ఆ సన్మానించినటువంటి ఆ దీవెనలు నీకేమవుతాయంటే నువ్వు దీర్ఘాయువంతుడు అయినట్లు ప్రభువు నిన్ను దీవిస్తాడని వాక్య రూపంగా సెలవిస్తున్నాడు. అలాగనే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనంలో చదువుకున్నాము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మము. పిల్లలకు చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న చిన్న పెద్ద అందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడు? పిల్లలారా. అంటే మనమందరం కూడా ఆయన బిడ్డలము ఉన్నాం కాబట్టి అందరినీ మనను పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. మన తల్లిదండ్రులకు విధేయులై ఉండుటకు ఇది ధర్మము. అంటే మనం ఉండాల్సింది ఇది ధర్మం అని ప్రభువైన వారు మనకు సెలవిస్తున్నాడు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయువంతుడవుతావు. నీ తల్లిదండ్రులను నువ్వు ఎప్పుడైతే ప్రేమించి ఆదరించి అక్కున చేర్చుకొని వారి యోగక్షేమాలు చేర్చుకుంటావు అప్పుడు నువ్వు దీర్ఘాయువంతుడవుతావని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనను సిలువలో మరణం పొందుపోవచ్చున్నటువంటి తరుణంలో కూడా తన తల్లిని గుర్తు చేసుకొని పలుకుతున్నట్టు మాటలు అన్నమాట ఇవి. అలాగునే నువ్వు ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను దూషించి వారిని దూరం పెట్టి
వారికి నువ్వు ఏ యోగక్షేమాలు తెచ్చుకోకుండా ఉంటావో నీకు ఏ విధమైనటువంటి శాపలు వస్తావనేది కూడా వాక్య రూపంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించారు. అవి మనము చూద్దాము. ద్వితీయోపదేశకాండము 21:18 20-21 ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబాటు చేసినడలా తండ్రి మాటను తల్లి మాటను వినని వారిని ఏమి చేయమని చెప్తున్నారంటే ప్రభువైన వారు గవిని బయట ఉన్నటువంటి పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టమని వాక్య రూపంగా ఉంది. వారు ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి శిక్షిస్తారు. నేను అలా ఉన్నామా? మన తల్లిదండ్రులను మనము ప్రేమిస్తున్నామా? తల్లిదండ్రులను విడిచిపెట్టి ఈ లోకానుసారంగా జీవిస్తున్నామా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పినటువంటి బోధ ఏమిటి? తల్లిదండ్రులను సన్మానించాలి, ప్రేమించాలని చెప్తున్నాడు. వారిని ప్రేమించిన ఎడల నువ్వు శిక్షకు పాత్రుడవుతావని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అలాగనే సామెతలు 20:20 తన తల్లినైనను తండ్రినైనను దూషించువాడు కారు చీకటిలో ఆరిపోతాడని ప్రభువైన యేసుక్రీస్తు వాక్య రూపంగా చెప్తున్నాను. నువ్వు తల్లిదండ్రులను ఎప్పుడైతే దూషించి దూరం పెట్టి ఇవి చేస్తావో కారు చీకటిలో మాయమవుతావు అనే మాటకే ఉంది మనం అంటున్నాము. కానీ మరణము నొందుదు అని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్య రూపంగా చూపిస్తున్నారు. ఎంతటి గొప్ప మాట చెప్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, ప్రేమించాలి. అట్లా చేయడానికి గల కారణం ఏంటంటే మనము వారి కుమారులుగా వారి బిడ్డలుగా పుట్టినటువంటి బాధ్యతను మనం నెరవేర్చాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సాధనంగా చేసుకొని మరియమ్మ గర్భంలో పుట్టినందుకు ఆయన తన తల్లిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆమె బాధ్యతను ఎరిగి. అలాగే లేవికాండము 20:9 ప్రభువైన వాక్యం ద్వారా ఏమని సెలవిస్తున్నాడంటే ఎవడైనాను తన తల్లినైనను తండ్రినైనా దూషించిన వానికి మరణశిక్ష ఉన్నది అని చెప్తున్నాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులను చూడక ఈ కాలంలో ఈ లోకంలో చూస్తున్నటువంటి ఈ దినములలో తన తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో వదిలిపెడుతూ ఎన్నో వేదనలతో బాధలతో వారు మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసింటారు. అలాంటి వారిని మనం ఇప్పుడు ఈ కాలంలో ఏం చేస్తున్నామంటే మనకు భార్య రాగానే మనకు పిల్లలు కలగానే ఉన్నటువంటి తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదులుతున్నాం. అట్లా చేయడము ఎంతవరకు కరెక్ట్ అని మన హృదయంలో మనం ప్రశ్న వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన నీకు శిక్ష విధికి పాత్రుడు అవుతావని ప్రభువైన యేసుక్రీస్తు వారు అవుతాను. శిక్షకు విధి పాత్రుడు అవడమే కాక మరణం నొందుదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కావున మనము తల్లి బాధ్యతను ఎరిగి మనము తల్లిదండ్రులను చూసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అలాగనే తల్లి బాధ్యతను ఎరిగినాడు. తల్లి బాధ్యతను ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నెరవేర్చారు. ఆయన ఈ లోకమునకు సాధనంగా వాడుకున్న తన తల్లిని బాధ్యతను మరవక పక్కనున్నటువంటి శిష్యులలో యోహానుకు అంటే నమ్మకంగా ఉన్న ఎవరికి పడితే వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తల్లిని బాధ్యతను అప్పచెప్పలేదు. ఎవరైతే ప్రభువును వెంబడించి ఆయనకు నమ్మకంగా ఉండి ఎవరైతే ఏ విధంగా ప్రభువునందు ఆయన మాటలు గైకొని ఆయన అడుగుజాడలు నడుచుకొని ఆయన మాటలు నెరవేర్చగలవాడు అయి ఉన్నాడో అటువంటి యోహానుకు తన తల్లి అయిన మరియను బాధ్యతగా అప్పగించి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లికి చెప్పి ఇదిగో నీ తల్లి అని యోహానుకు తన తల్లిని చూపించి ఆయన బాధ్యతను ఎరిగి గుర్తు చేసుకున్నాడు. ఈ కాలంలో మనం కూడా ఇలాంటి బాధ్యతలు కలిగి మనం కూడా ప్రభువు ప్రేమను పొంది తల్లిదండ్రులు అంటే పుట్టిన వారిని కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను పంచుతూ అలాంటి ప్రేమను అందరూ కూడా పంచాలని ప్రభువును తెలియజేస్తున్నాము. అలాగనే ఈ కాలంలో ఈ లోకంలో మనం క్రైస్తవులుగా ఉన్నాము. క్రైస్తవులుగా ఉన్నటువంటి నీ బాధ్యత ఏమిటి? మనం ప్రశ్న వేసుకోవాలి. ఈ బాధ్యత ఎవరు నెరవేర్చాలి? సంఘములో ఉన్న క్రైస్తవుడు సంఘంలో సువార్త ప్రకటించడానికి బాధ్యత కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లి బాధ్యతను ఎరిగి శిష్యులకు అప్పగించినాడు. ఈరోజు నువ్వు ఈ లోకంలో ఉన్న క్రైస్తవుడుగా
నీ బాధ్యత ఏమిటి? సువార్త ప్రకటించుటలో నీ బాధ్యత ఎంత ఉంది? సేవకుని ప్రేమించి సేవకునికి సహకారంగా ఉన్నటువంటి నీ బాధ్యత ఎంత ఉందని మనం ప్రశ్న వేసుకోవాలి. ఆ రోజు ప్రభువు ఎంతో బాధ్యతను ఎరిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన బిడ్డలుగా, ఆయన నమ్ముకున్న బిడ్డలుగా ఉన్నాం కాబట్టి ఈరోజు మనము సంఘములోనూ సేవలోనూ సేవకునికి సహకారులుగా ఉండి మన బాధ్యతను కూడా నెరవేర్చుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇదిగో నీ కుమారుడని ఆయన బాధ్యత నెరవేర్చుకున్నాడు. మనం కూడా ఈ సంఘం పట్లను, సేవ పట్లను, సేవకుని పట్లను మన బాధ్యతను కూడా నెరవేర్చుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.